హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నందు లైఫ్ స్టైల్. నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. ఈరోజు వచ్చేసి శ్రీరామనవమి. అందరికీ శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు. మేమైతే శ్రీరామనవమికి ఏమేమి చేస్తామన్నది చూసేయండి. శ్రీరామనవమికి అయితే చింత చిగురు పప్పు మరియు కర్జికాయలు అయితే చేస్తాము. ఇక్కడ మొన్న అయితే చిగుర పీక్కొచ్చాడు. ఇక్కడ స్టఫింగ్ కోసం అయితే పల్లీలు అయితే వేయించి పొట్టు అయితే తీస్తుంది. ఇక్కడ మరి కుక్కర్లోకి అయితే పెట్టేసుకున్నాం పప్పు. ఒక పక్క రైస్, మరొక పప్పు అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ రెడీ అయిపోయింది. ఫస్ట్ అయితే తినేసి మిగతా పనులు అయితే చూద్దాము, ఎందుకంటే ఈవినింగ్ పూజ చేస్తాం కాబట్టి. తిన్న తర్వాత ఇక్కడైతే కర్జికాయలకి స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది. ఎప్పుడు అయితే పుట్నాల పప్పుతో చేసుకునే వాళ్ళము, ఇప్పుడైతే పల్లీలు మరియు పుట్నాలు కొబ్బరితో అయితే మిక్స్ చేసాము. ఇక్కడైతే పిండి తడుపుకున్నాను, ఒత్తు పిండికి అక్కడ అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ అయితే కర్జికాయలు అయితే చేసేసుకొని ఇలా అందరము కలిసి అమ్మ అయితే కర్జికాయలు చేస్తుంది. మా చెల్లి తనైతే రేకులు అయితే తిక్కుతుంది, నేనైతే బాల్స్ అయితే చేస్తున్నాను. ఇక్కడ ఇలా ఈ విధంగా అయితే చేసుకుంటున్నాము. పక్కనైతే క్లాత్ అయితే పరుచుకొని చేసిన కర్జికాయలు అయితే ఇలా ఒక్కొక్కటిగా అయితే పెట్టుకుందాము. ఇలా పెట్టుకున్న తర్వాత డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ అయితే వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటిగా కర్జికాయలు అయితే ఆయిల్లో వేసుకుందాము. ఇలా ఒక్కొక్కటిగా వేసుకున్న తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొనేసి తీసేసుకుందాం. ఇలా అయిన తర్వాత ఇక్కడైతే ఇన్ని గణం అయితే అయినాయి. ఇప్పుడు క్లీనింగ్ అయితే చేసుకుందాము. రోడ్లో అయితే ఇలా కడిగేసుకొని ముగ్గు అయితే పెట్టేసుకున్నాం ఫస్ట్. ఇక్కడ ఇల్లు అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఇల్లు మొత్తం క్లీన్ చేసిన తర్వాత అయితే స్నానం చేద్దాము. ఇక్కడైతే అమ్మ స్నానం చేసుకొని పూజకైతే ఇలా రెడీ చేసుకోయింది. నేను కూడా ఫైనల్లీ స్నానం అయితే చేసేసి ఇప్పుడు పానకం మరియు పెసరబ్యాళ్ళు అయితే చేద్దాము. పానకం మరియు వడపప్పుకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇది వేసవి కాలం కాబట్టి వీటిని ప్రసాదంగా సేవించడం వలన బాడీలో ఉన్న వేడిని తగ్గిస్తుంది. పెసరపప్పుని వడపప్పు అని ఎందుకంటారంటే ఈ వేసవిలో వడ కొట్టకుండా వేడి నుండి కాపాడుతుంది. ఇక్కడైతే పెసరపప్పు మరియు పానకం అయితే రెడీ చేసుకున్నాను. ఇక్కడ అమ్మ అయితే పూజ చేస్తుంది. నైవేద్యానికి అయితే ఇక్కడ తీపన్నము, పెసరపప్పు మరియు పానకం అయితే అరిటాకులో నైవేద్యంగా అయితే పెడుతుంది. ఇక్కడ దశావతారాల్లో 4వ అవతారమే నరసింహస్వామి అవతారము. అందుకే నరసింహస్వామి ఫోటోకి అయితే పూజ చేస్తున్నాము. ఇక్కడైతే అమ్మ పూజ చేస్తుంది. కంప్లీట్ అయింది పూజ. తర్వాత నేను కూడా అలా పూజ చేసేసి దేవుడికి అయితే దండం అయితే పెట్టేసుకున్నాను. ఇట్లా పూజ చేసుకుని మళ్ళీ చిన్న ప్లేట్లో అయితే పెసరపప్పు మరియు కప్పులో అయితే పానకం అయితే పోసాను. ఇప్పుడైతే అందరికీ పసుపు కుంకుమ ఇచ్చేసి అందరికీ ఇలా పసుపు కుంకుమ ముత్తైదులకు అందరికీ ఇచ్చేసి తర్వాత తీపన్నము మరియు పానకము పెసరబ్యాళ్ళు అయితే ఇలా ఇస్తాము. వాళ్ళకైతే ఇలా ఒక్కొక్కటిగా అన్నీ ఇచ్చేస్తున్నాను. ఫస్ట్ అయితే ప్రసాదం పెడుతున్నాను. ఇక్కడ తీపన్నము ఇలా అందరికీ ఇచ్చిన తర్వాత ఇప్పుడు పానకం మరియు పెసరపప్పు అయితే ఇలా అందరికీ ఒక్కొక్కటి అయితే పంచుతున్నాను. ఈ విధంగా అయితే శ్రీరామనవమి మా ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయింది. ఇక్కడ మా నాన్నకు కూడా ప్రసాదం అయితే ఇచ్చేసాను. ఇప్పుడైతే గుడి దగ్గరకు అయితే వెళ్తున్నాము. మా అక్క కూతుర్లు అయితే వచ్చారు మెరూన్ ఉందనేసి. ఇలా అందరం కలిసి అయితే వెళ్తున్నాము. ఇక్కడ అందరం కలిసి వెళ్ళేసి అక్కడ కూడా పూజ కంప్లీట్ చేసేసుకుని ఇక్కడ స్వామివారిది మెరూన్ ఉంది కదా, ఇక్కడైతే ఇంకా రెడీ చేస్తున్నారు స్వామివారిని. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ నైట్ అయితే 8:30 కల్లా స్టార్ట్ అయ్యింది మెరూన్ని. ఇక్కడ స్వామివారికి అయితే వార్నీళ్ళు అనేసి పోస్తారు. ఇక్కడ నేను కూడా పోస్తున్నాను. ఇలా అయితే 1 బిందె లేదా 3 బిందెలు అయితే పోస్తారు. ఇలా అయితే స్వామివారికి మొక్కేసుకొని దండం పెట్టేసుకొని ఇప్పుడైతే నీళ్ళు అయితే పోస్తున్నాను. ఇలా ఒక్కొక్కరైతే మెరూన్ కంప్లీట్ అయ్యేంత వరకు అయితే పోస్తూనే ఉంటారు. ఇలా శ్రీరామనవమికి అయితే ఎప్పుడు మెరూన్ అయితే తీస్తారు ఈ స్వామివారిది. స్వామివారి మెరూన్ అయితే చూడడానికి ఇంతమంది అయితే వచ్చారు. ఇక్కడైతే కమ్మడి పరిసేసి ఇట్లా కొబ్బరి పెట్టేసి 3 తవల ఇలా అయితే ఎగురుతారు. లాస్ట్ ఎగిరి కొబ్బరి అయితే ఒక్కరు తీసుకుంటారు. మెరూన్ అయితే ఇలా అవుతుంది. మా ఊర్లో అయితే అన్ని ఫెస్టివల్కి చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. ఇలా చూడండి ఇక్కడ ఎంత చక్కగా అడుగైతే వేస్తున్నారు.
అక్కడ వెనక కనబడుతున్న కొల్లాపురమ్మ స్వామికి కూడా పూజ అయితే చేస్తారు. అందుకే ఈ స్వామివారిని అయితే ఇలా చాలాసేపు అయితే ఇక్కడ నిలబెడతారు. 3 దిక్కులు అయితే ఇక్కడ కమ్మడైతే పరుస్తారు. అలా 3 సార్లు అయితే ఎగురుతారు. 3 సార్లు ఎగిరిన తర్వాత అక్కడ కొబ్బరి అయితే అలా తీసుకొని వేస్తారు లాస్ట్కి అయితే ఇలా. చిన్నపిల్లల్ని అయితే ఇక్కడ దేవుడు పల్లకి కింద అయితే ఇలా దాటిస్తారు 3 టైమ్స్ అట్లా. స్వామివారికి అయితే దృష్టి తీసేసి ఇక్కడ కొబ్బరికాయ అయితే కొడుతున్నారు బొడ్రాయికి. ఇంతటితో మెరూన్ అయితే కంప్లీట్ అయినట్ల. ఇక్కడైతే స్వామివారిని కూర్చోబెట్టేస్తారు. ఇక్కడ పూజ అయితే కంప్లీట్ అవుతుంది. ఇక్కడ నుండి ఒక చోట అయితే ఇక్కడ కూర్చోబెట్టేస్తున్నారు స్వామివారిని. ఎందుకంటే ఇక్కడ అందరూ కొబ్బరికాయలు అయితే తెచ్చింటారు కదా, వాళ్ళకందరికీ కొబ్బరికాయ అయితే కొట్టిస్తారు ఇక్కడ. తర్వాత ఇంక లాస్ట్ ఫైనల్లీ గుడిలోకి అయితే పెట్టేస్తున్నారు. ఇంతటితో కంప్లీట్ అయినట్లు మెరవని. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.